అజయ్ వర్మ గారు ఇక్కడ స్ట్రైట్ సార్. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు, ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు సారథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్ళనుంది. ఏదైతే 3 సంవత్సరాల్లో మేము ఏదైతే ఒక కళని అనుకున్నామో, రాష్ట్ర ప్రజల కళకి ఏదైతే సాకారం చేద్దాం అనుకున్నా దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం, దాన్ని నిర్మాణం చేస్తాం. ఈరోజు ఎవరు ఎంతమంది మాట్లాడుకున్నా సార్, అమరావతి అనేది శాశ్వత రాజధాని రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇక్కడ ఇందానికి వీళ్ళు గెజెట్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఒక చట్టబద్ధత కల్పించాలి, అది నిన్న ప్రజల్లో అడగలేదు, చెవులో అడుగుతారా, ఇంటికెళ్ళి అడుగుతారా, పర్సనల్ గా అడుగుతారా అంటున్నారు కదా, దాని న్యూస్ కూడా అతి త్వరలో వింటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, పర్ఫెక్ట్ రాజధాని అమరావతి అని. ఇక్కడ ఇందులో 3వ మార్పు లేదు. ఎవరు ఆలోచించే అవసరం లేదు. తీర్పిచ్చారు ముఖ్యమంత్రిగా ఈ బాలకోటి గారు చెప్పు తీసుకోండి అంతే. దాంతో సరే పడుకోండి, మీరు ఇంకెళ్ళి చూద్దరిగా అంటే చెప్పులు ఇవన్నీ ఇంకా అనవసరమైన డిస్కషన్. పట్టుకొని వచ్చి బాలకోటి గారు అదే 99 మంది దాకా పడుకునే నువ్వు మాపురాయి సిగ్గులేండి. ఈ పర్సనల్ బాలకోటి గారు డిబేట్ కి పిలిచి బాలకోటి గారు డెకరం మెయింటైన్ చేయండి సార్. ఏంది పర్సనల్ గా ఒక రాష్ట్ర రాజధాని మీద అంత అపూర్వమైన కార్యక్రమం జరిగితే దాన్ని 10 మంది అపూర్వం 2014 కూడా 10 ఏళ్ళు కూడా జరిగింది. అపూర్వ కార్యక్రమం వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తారు. అతను ఏదో తిరిగాడు ఉద్యమం, అతనికి అనిపించింది అప్పుడు మీకే శాశ్వత గజెట్ ఇస్తారా? శాశ్వత గజెట్ ఇప్పుడు ఏమైనా శాశ్వత గజెట్ కావాలి ప్రతిదానికి ఎందుకండి అన్నసరి టాపిక్ లేదో చెప్పండి. కేఎస్ఆర్ గారు మీ డిబేట్ డిస్టర్బ్ చేయడం కోసం సింపుల్ గా పాయింట్ లోకి రండి. కేఎస్ గారు ఏమండి, కేఎస్ గారు మీరు మంత్రిగా చేశారా, ఎంపీగా చేశారా, ఎమ్మెల్యేగా చేశారా? మీరు చేశారా అంటే జర్నలిజం చదువుకుని వచ్చా కాదండి. నువ్వు చెప్పిన జరగాల, నువ్వు చెప్పిన జరగాల, నువ్వు చెప్పిన జరగలే. చేస్తారా? అవకాశం ఏనాడైనా ఈ డూడు బసవన్నలో అమరావతి వచ్చారా? ఎందుకు రాలే? ఒక్క మాట చెప్పండి. ఏం రావాలా? నీకన్నా ఎక్కువ అమరావతి ఉద్యమం గురించి, నీకన్నా వాయిస్ మాడ్యులేషన్ ఎక్కువ, నీకన్నా ఎక్కువ మంది మిత్రులు అమరావతిలో. చెప్పు, తప్పులు కొట్టుకోవడం చెప్పు, వస్తా నాకే బయలు వస్తా. ప్రాణం మీరు స్థుతించండి, మీరు పాద పూజ చేయండి, ఎవరు కాదన్నారు. కానీ అమరావతి ఎందుకండి తిట్టడం? ఎవరు తిట్టారు? లేదు బాలకోట సబ్జెక్ట్ మాట్లాడు. బాలకోటి గారు మహిళలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఒకసారి వినండి, మీకు హక్కుందా? వినండి వినండి. ఏం మాట్లాడుతున్నా? బాలకోటి గారు చెవులో పెట్టుకోలే కదా, నీకు వినపడదు. చెవులో చేసం పోసుకున్నారు. అరుణ గారు ముందు మహిళలతో మాట్లాడటం నేర్చుకోండి. అర్థం కాదు నీకు? ఎందుకండి? 10 సార్లు చెప్పాక అర్థం కాదు. అరుణ గారు మనిషికో మాట కొట్టుకో తప్ప ఇది ఎన్నిసార్లు చెప్పాలి? రెడ్డి బిఫోర్ లో క్రొకడైల్ పండుగ ఉంది. వెల్కమ్. నువ్వు మగాడు అయితే వెల్కమ్. క్రొకడైల్ పండుగ మోహన్ ఇలాంటి